దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీఎం అదే రకంగా మంత్రులు ఎక్కడ ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడికి ఎగిరిపోతారా? రైతు సమస్యలు ఇక్కడ, మీరు బీహార్లోనా? మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అవుతా ఉండు. ఈ చిన్నగా వేసుకోవచ్చు. రైతుల సమస్యలు ఇక్కడ, రాష్ట్ర సీఎం మంత్రులు ఎక్కడ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సమస్యలు ఇక్కడ ఉంటే సీఎం మంత్రులు ఢిల్లీ బీహార్లో అంటూ ప్రశ్నించారు. బీహార్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటు అధికార యాత్రలో తెలంగాణ నాయకులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. రైతులు యూరియా కోసం తండాడుతుంటే మీరు ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడికి ఎగిరిపోతారని ఫైర్ అయ్యారు. ఇక జాతీయ పార్టీలకు ఓట్లు, రాష్ట్ర పార్టీలకు పాటలు అని పేర్కొన్నారు. యూరియా ఏదయ్యా అంటే కాంగ్రెస్ ఎంపీలు తెలియరు, బీజేపీ ఎంపీలు అడగరు అని విమర్శించారు. వీటిని తెలంగాణ గమనిస్తున్నది, ప్రశ్నిస్తున్నదని తెలిపారు. యూరియా కోసం లైన్ లో నిలబడిన ఫోటోలు కేటీఆర్ ట్వీట్ లో పోస్ట్ చేసిండు. ఇందులో ఏమైనా తప్పున్నదానే? ఆయన బరాబరిగా వాస్తవం వేయండు. ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు వస్తే మహారాష్ట్ర వస్తే మహారాష్ట్ర, ఢిల్లీ వస్తే ఢిల్లీ, ఇప్పుడు బీహార్ వస్తే బీహార్. ఈ పీకుడు మోగోలు వీక్తే కదా ఫస్ట్ ఏమన్నా అడిగి పోయి చెప్తానికి నీతులు. ఈడ తెలంగాణలో ఏమైనా పరిపాలన ఎలగబెడితే, ఏమైనా ఇగురు పెడితే అప్పుడు కదా ఢిల్లీకో ఇంకో కాడికో బీహార్కో పోయి నీతులు చెప్తానికి. రాష్ట్రంలో రైతులు యూరియా లేక ఆగమైతా ఉంటే, వర్షాలు పడుతున్న యూరియా లేదని గగ్గోలు పెడతా ఉంటే ఈ దద్దమ్మలు ఆడి చెప్తారు. మరి రామారావు గారు కరెక్టే మాట్లాడారు, వాస్తవం మాట్లాడు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఎవరికి ఎసవంటి న్యాయం చేయాలి, అసవంటి న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా, దాంట్లో డౌట్ అక్కర్లేదు. ఇదేంది ఇక త్వరలోనే నేతలకు రుణమాఫీట 33 కోట్ల బాకీలు తీర్చే బాధ్యత మాదే, వారికి బకాయిలు పెట్టిన గనుడు కేటీఆర్. అబ్బో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ కొడుకు 33 కోట్ల. తుమ్మల నాగేశ్వరరావు గారు మన పార్టీ ఏం పార్టీ? మన పార్టీ తుర్కోల పార్టీ. మరి వాళ్ళకి ఏమన్నా ప్రజలు రేపు ఇది ముబారక్ దేతాం అని చెప్తాం కదా మనం. సరే, మొత్తానికి అదే నేతల కోసం మాట్లాడండి మన ముస్లింల ముఖ్యమంత్రి ఆయన. ఏంది సాదా పైన వాళ్ళకు గ్రీన్ సిగ్నల్, రెగ్యులరైజేషన్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. 9 లక్షల కుటుంబాలకు ఊట లభిస్తుంది. 6/6/2025లో పరిష్కారానికి సెక్షన్లు. ఇప్పటికే గ్రౌండ్ రిపోర్ట్ సిద్ధం చేసే తహసీల్దార్లు. మరి 6 ఏళ్ళుగా ఎదురుతారు. కానీ ఇప్పుడు సాదా పైన గ్రీన్ సిగ్నల్ దొరికితే అలా నిజంగా ఎంతమంది. ఇంకోటి నిన్న మన ఒక సమస్య నా దృష్టికి వచ్చింది. అసలు ఎవడైతే పట్టాదారు పాస్బుక్ మీద రిజిస్టర్ అయిన ల్యాండ్, వాని సంతకం లేకుండా, వాని ఆధార్ కార్డు లేకుండా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజ్యం ఉన్నప్పుడు పట్టాలు జరిగినాయా? ఇలా మీకు రివీల్ చేస్తాను. నాకు 3 కేసులు వచ్చినాయి, ఇప్పటికి 3 కేసులు వచ్చినాయి. అంటే థంబ్ ఇంప్రెషన్ అవసరం లేదు, విట్నెస్ దొంగలే, రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు దొంగనే. కబ్జా మీద వాడే ఉంటాడు. కబ్జా మీద ఎవరైతే ప్రప్రథమంగా రిజిస్ట్రేషన్ జరిగిందో 10 సంవత్సరాల నుంచి వాడే ఉంటాడు. కానీ వాని సంబంధం లేకుండా, వాని వేలు ముద్రే లేకుండా, వాని సంతకమే లేకుండా వాని భూమి ఇంకోటి మీద రిజిస్ట్రేషన్ చేసారు. ఈ కేసులు ఇప్పుడు నా దగ్గరికే 3 కేసులు వచ్చినాయి. 50 ఈ రోజు కూడా వాని పొలంలో వాడే వేసుకున్న పంట, కానీ భూమి మాత్రం వాని మీద ఎప్పుడో మారిపోయింది. ఎట్లా మారిపోయిందో తెలియదు. ఆ సబ్ రిజిస్ట్రార్, ఆ ఎంఆర్ఓ వాడు ఎవరు రిజిస్ట్రేషన్ చేసిండు, ఎట్లా చేసిండు? భూమి ఓనర్ నేనైతే నాకు 2 ఎకరాల పొలం ఉంటే నాకు తెలియకుండా వేరే భూమి పట్టైందా? ఓ కొడుక్క, చిన్న కథలు లేవు నాయన. మరి అన్ని ఎటపోతాయో వాళ్ళ బాధలు అయితే ఆగమ్య గోచరం. కింది మీదకి అవుతారు, సత్తారు సగం. అయితే నా దగ్గరికే 3 కేసులు వచ్చినాయి ఇప్పటికి. మరి వాళ్ళకి ఏమైనా పరిష్కారం చూపే ఆలోచన ఉంటే చేయరు నాయన. ఇంకేంది, మత్తల్ని క్రీడాగా చేస్తే ఇబ్బంది ఏంటి, విద్యార్థులను తప్పుదో పట్టించకని చెప్పేసి మంత్రి వాకిటి శ్రీహరి గారు సాయంత్రం న్యూస్లో ఉండిన, పొద్దుటి న్యూస్లో రాడిన. ఎందుకంటే అది రాజ్యం దొరల రాజ్యం అయింది, దొరల వార్తలు వస్తాయి. పొద్దుటిలు బీసీ బిడ్డల వార్తలు రావు అనమాట. అందుకే వాకిటి శ్రీహరి వార్త వచ్చింది సాయంత్రం. అబ్బో, జొమాటో కంటే జిఎస్టీ బిగ్ షాక్ ఇచ్చిందంట. 40 కోట్లకు పైగా పన్ను నోటీసులు పంపించిందంట. వానికి ఏమైతుంది 40 కోట్లు? ఒక పూట ఖరీదు కదా దానికి. విద్యార్థుల వినూత్న ప్రదర్శన, గణపయ్య ఆకారంలో అప్పురపరిచే చిన్నారులట. గణపయ్య ఆకారంలో చిన్నారుల
ప్రదర్శన ఆకట్టుకున్నది. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలోని సరస్వతి ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్లో విద్యార్థులు కొత్త ఆలోచనతో వినాయక చవితి సందర్భంగా గణపయ్య ఆకారంలో కూర్చొని అబ్బురపరిచారంటూ ఒక వార్త వస్తుంది. మరి రేపు వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే మన హిందూ బిడ్డలు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది భారతీయ సేన తరఫున మహేష్ గాడ్స్. సో పోరాలు అయితే మంచిగా బాగున్నది ఆ ఫోటో, బ్రహ్మాండంగా కూర్చొని. రేపైతే వినాయక చవితి. 8 మంది మావోయిస్టులట లొంగిపోయారట. మరి మావోయిస్టు బిడ్డలు లొంగిపోవడమే మంచి నిర్ణయం అని నేను కూడా అనుకుంటా. లొంగిపోయిన వాళ్ళకు శుభాకాంక్షలు, లొంగిపోవాలని కోరుకుంటా. ఇగో ఇదా కుక్కల బీభత్సం. ముసాయిపేటలో 20 మందిపై దాడి చేసింది ఓ బాడీ పరిస్థితి విజయం. కలెక్టర్ ఆదేశంతో కుక్కల పట్టివేత జరిగిందట. పట్టుకురా గిట్ల నారాయ నాయన. తెలంగాణలో కుక్కలు మోసైనాయి. రాజకీయంలో కొన్ని ఉన్నాయి, ఇప్పుడు ఊర్ల పొంట గల్లీల పొంటి కొన్ని ఉన్నాయి. మరి వార్త అయితే ఇంత బ్రహ్మాండంగా వేసుకొచ్చారు. ఇట్లా దీని ఖర్చునట కదలేగా వాడు ఇవాళ బతుకుడే ఉండదు. ఇక జర జాగ్రత్తనే పుసుకున్న కుక్క కాటేస్తే దానికి సొల్లు దాకినా సరే ఎమ్మటే టీకా వేసుకోరు. నేను ఇట్టేవంత అంటే రేపు వస్తే కథంగా గయా టాటా చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ జాగ్రత్త జర. ఇంకేంది పోచారంలో యువకుడి దారుణ హత్య. వెస్ట్ బెంగాల్ చెందిన వ్యక్తిని చంపిరటన్నాయా గట్కేసర్ దగ్గర. విద్యార్థులే వినాయకులు అయినట. ఈడొక వార్త వేసారు. దమ్ముంటే లెక్క తేల్చండి. రాష్ట్రంలో దొంగ ఓట్ల గురించి చెప్పిందే బీజేపీ, కాంగ్రెస్ మనుగడ కోసమే ఓట్ చోరీ రాగం. బీజేపీ ఎంపీ డీకే అరుణ గారు సవాలు విసురుతారు. ఇప్పుడు అరుణక్క నేను ఒక మాట చెప్తా. అలా కాంగ్రెస్ పార్టీలో ఉండి నాంపల్లి నుంచి 2-3 సార్లు పోటీ చేసిన వ్యక్తి కాంగ్రెస్ తరఫున ఫిరోజ్ ఖాన్ గారు 6 లక్షల పైన దొంగ ఓట్లని 15 ఏళ్ళకెళ్ళి మొత్తుకుంటాను కాంగ్రెస్ పార్టీలో ఉండి. ఆ సన్నాసులకు వాళ్ళ పార్టీ చెప్తేనే వార్తలేదు, మనం చెప్తే వార్తది అక్క. దొంగ ఓట్ల చోలి మరి ఎవరి తెలియదు లోకంలో. వాళ్ళు లెక్క చెప్పలేరు వాళ్ళతో కాదు. కానీ సౌండ్ బజార్తో చేయుత ఒక్కొక్కరికి 40 మెట్రిక్ టన్నుల ఇసుక లబ్ధిదారు సద్వినియోగం చేసుకోవాలి. జోగిపేటలో మంత్రి దామోదర గారు వార్త తెచ్చుకొచ్చారు. నిజమో కాదు తెలుసండి, ఇది ఒక వార్త వేసారు నాయన. అది కాదు మనకు కావాలి. కానీ పొలిటికల్ న్యూస్ చూద్దాం. కాచివాడి సింగారంలో హైడ్రా కూల్చివేతలు వినియోగంలోకి వచ్చిన రోడ్డు అని చెప్పేసి వేసిరు ఒక వార్త గట్కేసర్ నుంచి. లైంగిక దాడికి పాల్పడిన వారే నా చావు కారణం. యువతిపై ఓ వ్యక్తి లైంగిక దాడి వీడియో నుంచి బెదిరింపులు అవమాన భారంతో అనుమానాస్పద ముద్దాడని రాజన్న సిరిసిల్ల. ఏమైనా నాయన బెదిరించి కూడా చంపుతారా? బెదిరించి మరి చంపిరండి నాయన పోరాన్ని. అన్ని కేసులు ఉన్నాయి, ఇటున్నాయి అటున్నాయి, 2 దిక్కులు ఉన్నాయి అన్ని కేసులు. కానీ గురుకులంలో ఎలుకలట. నిద్రిస్తున్న విద్యార్థులు కరిచిన వైనం. 3కి వైద్య పరీక్షలు. అలంపూర్ గురుకులంలో ఈ ఘటన జరిగిందట. రేవంత్ అన్న ఏం బాధపడలే, టెన్షన్ ఏం లేదు. అసెంబ్లీ సెషన్ జరగబోతుంది 30 నుంచి అని ఒక ప్రశ్న వేసారు, చెప్పలేము. యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న స్తంభించిన రాకపోకలు. ఇనుగుర్తి మండలంలో నిరసన తెలియజేస్తారు. వీళ్ళందరూ రైతులు కాదు, వాళ్ళు బీఆర్ఎస్ అంశాలు. వాళ్ళు రైతులట్టు అవుతారో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాదు, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అవుతారు. వాళ్ళు ఏం చెప్తారు మరి రేవంత్ అన్న ఏ రైతులోడు ధర్నాలు ఎత్తాడు వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్తారు. సిగ్గుశరం వదిలేసి చెప్తారు. వాళ్ళు ఉండదు కదా మరి కాంగ్రెస్ వాళ్ళకు సిగ్గుశరాలు ఉంటే కట్టడే చెప్తారు. నెక్స్ట్ ఏందో పొలిటికల్. అయితే ఇది ఒకటి గణేష్ విగ్రహాల గురించి ఒకటి చెప్పాలి. మహారాష్ట్రలో బీజేపీ సర్కారు లేదంటే ఎన్డీఏ సర్కారు ప్రతి ఒక్క గణేష్ మండపానికి అంటే ఒక 15,000 18,000 మండపాలు సెలెక్ట్ చేసిరు. 18,000 గణేష్ మండపాలకు 25,000 రూపాయలు ఒక మండపానికి లెక్క అక్కడ ప్రభుత్వం ప్రకటించిన ఉత్సవాల కోసం. మన రేవంత్ అన్న తెలుసా, రంజాన్ వస్తే తర్వాత బక్రీద్ వస్తే అదే రకంగా క్రిస్మస్ వస్తే ప్రకటిస్తారు పైసలు. కానీ హిందువులు అని చెప్పే కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువుల పండుగ మాత్రం ప్రజలు ప్రకటించరు. ఇంకా మీద కరెంటు బిల్లులు కట్ చేయకపోతే చాలు. ఇక ఏమో మరి అది ఒక్కరైతే అంటారు, కానీ అది కూడా నిజమో అబద్ధం. మహారాష్ట్రలో బీజేపీ సర్కార్ అయితే నిర్ణయం తీసుకుందా. ఆర్టీసీ బస్సులో మంటలు వచ్చినాయంట కార్వాన్ దగ్గర. ఏం లేటుగా పొలిటికల్ న్యూస్. అబ్బో నాయన ఈ చదవని ఇసవంటి చదవని మంచి మంచి ముచ్చట్లు చదవరాదు నాకు.
నాకు గుండెకంత ధైర్యం లేదు. ట్రయాంగిల్ లవ్ యువతి సూసైడ్ ఏపీలోని అనంతపురంలో ఘటన. ట్రయాంగిల్ ఉంది, ఇంకా చారు కూడా ఉన్నాయి. ఇంక అంతేనా? ఇంతవరకు వార్తలు కనిపిస్తా ఉన్నాయి. దయచేసి కొంచెం యథావిధిగా లైవ్ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. కానీ ఏదో ఒకటి నెట్వర్క్ ఇష్యూస్, మా అన్న రేవంత్ రెడ్డి కరెంట్ ప్రాబ్లం ఏదో ఒకటి వస్తుంది. సో దయచేసి క్షమించాలి. మరి రేవంత్ అన్న గారి కాంగ్రెస్ పార్టీ అట 89% మంది చెప్తారు రేవంత్ అన్న నువ్వు గెలవంట, బండి సంజయ్ గారు చెప్పింది నిజం అంటారు, పుసుకునే గెలిస్తే రాజకీయ సంఘాన్ని తీసుకోవడానికి రెడీ ఉన్నాడు ఆయన. ఒకవేళ మీకు అంత 5 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ళు ఆగే టైం లేకపోతే ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ పోటీ అంటే ఓరి రఘునందన్ రావు గారు చెప్తారు. ఏ దానికైనా ఓకే, మీరు ఏది రెడీ అయినా బీజేపీ అయితే రెడీ ఊరు, ప్రజలు కూడా రెడీగానే ఊరు, ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా రెడీ ఊరు ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా ఎప్పుడు అందామని. ఇది ఈ 10 మంది దొంగలు ఉన్నారుగా బీఆర్ఎస్ నుంచి దొంగతనం వెళ్ళకొచ్చేవాళ్ళు, ఆ దొంగలైతే ఒకడు గెలడు. మరి రేవంత్ రెడ్డికి ఇన్ని రకాలుగా బాధలు ఉన్నాయి, ఇన్ని రకాల కష్టాలు ఉన్నాయి. మరి రేవంత్ అన్నకు ఉన్న కష్టాలన్నీ పోవాలి, అది తొందరలో అది దగ్గరలో ముఖ్యమంత్రి నుంచి దిగిపోయి ప్రశాంతంగా నిద్రపోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. సో ఇది ఈరోజు వార్తలు కనిపిస్తా ఉన్నాయి. రేపు మార్నింగ్ 8 గంటలకు లైవ్ వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో వినాయక చవితి ఉన్నా సరే